హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది డైపర్ మోటార్ సైకిల్. ఎవరిదైనా బేబీ షవర్ ఫంక్షన్ కానీ లేదా బార్సాల్ ఫంక్షన్ కానీ ఈ గిఫ్ట్ సూపర్ అంటే సూపర్ గిఫ్ట్. చాలా యూనిక్ గిఫ్ట్. ఎవరైనా ఈ గిఫ్ట్ మెచ్చుకోకుండా తప్పరండి. సో ఈ గిఫ్ట్ తయారు చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఈ గిఫ్ట్ కోసం నేను ఒక ప్యాక్ ఆఫ్ డైపర్స్ తీసుకున్నాను. 60 న్యూ బార్న్ డైపర్స్ తీసుకున్నాను. ఇందులో యూజ్ చేసే ప్రతి ఐటమ్ పిల్లలకి ఉపయోగపడేదండి. సో ఒక గిన్నెలో ఒక బౌల్లో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ డైపర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. మొత్తం ఒక సర్కిల్లా ఫామ్ అయ్యేలాగా మధ్యలో ఏ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసాను. సో ఇప్పుడు ఇవన్నీ ఊడిపోకుండా ఒక దారం పెట్టి కట్టేసుకున్నాను అనమాట. సో ఇలా ఇది మోటార్ సైకిల్ కాబట్టి 3 వీల్స్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, 1 2 3 ఈ 3 వీల్స్ని కనెక్ట్ చేయటం కోసం నేను ఒక నాప్కిన్ తీసుకున్నాను. నేను ఇందులో యూజ్ చేసేవన్నీ మంచి బ్రాండెడ్, ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారని చెప్పి మంచి బ్రాండెడ్వి తీసుకున్నాను. సో 3 వీల్స్ మధ్యలో నుంచి ఈ ఈ సర్కిల్గా చేసుకున్నాను కదా ఒక రోప్ లాగా, ఇవి పాస్ చేయండి. సో లాస్ట్కి 3rd వీల్ కూడా పెట్టేసేసి, సో చూడండి ఇలా పాస్ చేసేసి ఈ 2 ఊడిపోకుండా ఇలా ఒక టేప్ లాగా కట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి కొంచెం అంత ఆ షేప్ వచ్చింది, మోటార్ సైకిల్ షేప్ వచ్చింది. బాగుంది కదా. 3టిని దారం పెట్టి కట్టేసుకున్నా. అది రబ్బర్ బ్యాండ్స్ అయినా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ తాడు కనపడకుండా కొంచెం అంతా లేస్తూ దీన్ని కొంచెం అందంగా డెకరేట్ చేసేసాను. సో 3 చూస్తున్నారు కదా, 3 వీల్స్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఫ్రంట్ వీల్ డిఫరెంట్గా చేశాను. ముందు కొంచెం కనపడకుండా బిప్స్ వేసి పెట్టేశాను. తర్వాత ఇంకో నాప్కిన్ తీసుకొని దీన్ని కొంచెం హ్యాండిల్స్ లాగా టై చేసేసాను. సో ఈ పక్కన హ్యాండిల్స్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వాలని చెప్పి పిల్లలు యూస్ చేసే మిట్టెన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశాను. సో మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఆ తర్వాత పాల సీసా ఉంది కదా, వీటి మధ్యలో పెట్టాను. ఎందుకంటే అది లైట్ లాగా, మోటార్ సైకిల్కి ఇదివరకు లైట్ ఉంటుంది కదా, ఒక లైట్ లాగా పెట్టేశాను. నాకు నచ్చిన టెడ్డీ బేర్ ఒకటి తీసుకున్నా. అందరైతే ఇది డోరెమాన్ లాగా ఉంది అని అన్నారు. సో నాకు ఇది బాగా నచ్చిందని తీసుకున్నా. యాక్చువల్గా ఇది హెడ్ పార్ట్ వచ్చి కొంచెం హెవీగా ఉంది. ఇది అంటీటానికి కూడా ఫర్ లాగా ఉంది కాబట్టి కుదరలేదు. అందుకని నేను ఏం చేశానంటే దారం పెట్టి ఈ డైపర్స్కి ముడేసేసా. సో దట్ బొమ్మ అటు ఇటు కదలకుండా లేదా కింద పడిపోకుండా ఉంటుందని చెప్పి అట్లా చూడండి. ఇప్పుడు ఒకళ్ళు డ్రైవ్ చేస్తున్నట్టు, రైడ్ చేస్తున్నట్టు ఒక బైక్ ఆకారం వచ్చేసింది. ఫైనల్గా వ్రాప్ చేసేసాను. సో నేను దీని ప్రైజెస్ కూడా పింక్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. ఎందుకంటే ఇది చాలా కేర్ఫుల్గా షిప్ చేయాలి కాబట్టి షిప్పింగ్ ఎంత పడితే అంత, నాకేం లేదు. సో ఇది చేయటానికి నాకు 3 అవర్స్ టైం పట్టిందండి. చూడటానికి మీకు చూపించడానికి చాలా సింపుల్గా అనిపిస్తుందేమో నాకు తెలీదు. సో మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.